నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బిక్కవోలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏర్పాట్ల పరిశీలనపై సమీక్ష సమావేశం. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం అనపర్తి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు అన్సూరి సూర్యనారాయణ. పటాన్ చెరువులో వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ను సినీ హీరో బాలకృష్ణ ప్రారంభించారు. కడప జిల్లా వంటిమిట్టలో ఎమ్మెల్యే దుస్తుల పంపిణీ. గిరిజనులపై అక్రమంగా దాడి చేసి చితకబాదిన ఫారెస్ట్ అధికారిపై చర్యలు తీసుకోవాలి. బిక్కవోలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి పురస్కరించుకుని ఏర్పాట్ల పరిశీలనపై ఫెస్టివల్ కమిటీ, గ్రామ పెద్దలు మరియు రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి, దేవాదాయ, ధర్మదాయ, ఇరిగేషన్, విద్యుత్, పోలీస్ శాఖలతో సమీక్ష సమావేశం నిర్వహించిన అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజున స్వామి వారి దర్శనార్థం భారీ ఎత్తున భక్తులు వస్తారు కనుక వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని, అలాగే భక్తుల భద్రత విషయంలో పటిష్టమైన చర్యలు చేపట్టాలని, ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని, ట్రాఫిక్ కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ శాఖ వారు ప్రణాళికలు తయారు చేసుకోవాలని, అదేవిధంగా మిగిలిన శాఖ వారు మరియు ఆలయ కమిటీ వారు తగిన ఏర్పాట్లు, ప్రణాళికలు తయారు చేసుకోవాలని ఆలయ కమిటీ వారిని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రచార కమిటీ అధ్యక్షుడు రంగల అప్పాజీ, కోవూరి సత్యనారాయణ రెడ్డి, మండల కన్వీనర్ పోతుల ప్రసాద్ రెడ్డి, వైస్ ఎంపీపీ బుద్ధల కన్నారావు, సర్పంచ్ సురేళ్ల సుమలత, శ్రీలక్ష్మి, గణపతి ఉత్సవ కమిటీ చైర్మన్ తమ్మిరెడ్డి నాగ శ్రీనివాసరెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు జంగా మురళీకృష్ణారెడ్డి, ఎంపీటీసీ తొండపు శ్రీలక్ష్మి, గువ్వల సత్యరెడ్డి, యామసాని రవీంద్ర, పాపారెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎవరైనా ఒకరి దురుసుగా ప్రవర్తించినా దయచేసి మీరు ఎవరు కూడా వాళ్ళకి రివర్సల్ మాత్రం మీరు మాట్లాడద్దు. వీలైనంత వరకు కూడా కూల్గానే అందరూ కూడా సమాధానం చెప్పండి. మరి అక్కడ మొన్నే చూసాను, టీవీలో చూసాం, అయ్యప్ప స్వామి భక్తులు మన ఆంధ్ర నుంచి వెళ్తే శ్రీరంగం అనుకుంటారండి, ధన్యవాదాలు, శ్రీరంగంలో జరిగిందండి. శ్రీరంగంలో అక్కడ శ్రీరంగంలో అక్కడ దేవస్థానం సిబ్బంది వీళ్ళని కొట్టడం జరిగింది, భక్తుల్ని. దాంతో చివరికి అది చిలికి గాలివానయ్యి మొత్తం దర్శనాలే ఆఫ్ చేసి పరిస్థితికి వెళ్ళిపోయింది. టీవీలో స్క్రోలింగ్ వచ్చింది, చూసాం. అంటే ఉంటారు ఒక విఐపీలు ఏమనండి, మామూలు సామాన్య జనం ఉండే అందరూ ఒకలాగా ఉండరు. రకరకాలుగా మీ తప్పేం లేకపోయినా మీ మీద కోప్పడతారు. కొంతమంది ఇరిటేషన్ ఉంటారు, కొంతమంది ఏమో శాంతంగా ఉంటారు. మీకు తెలియదే ఉంది, ఒక 4-5 గంటల పొద్దులకు వాళ్ళలో కూడా పేషెన్స్ పోయి చిరాకు పడి ఏమైనా లూజ్ మాటలు మాట్లాడినా దయచేసి ఈ ఒక్కరోజు మెయిన్ కాబట్టి ఎవరు కూడా రియాక్ట్ అవ్వద్దని మాత్రం చెప్తూ వాళ్ళకు కూల్గానే నచ్చెప్పేలాగే మరి వాలంటీర్లు అవునండి, అదేవిధంగా మన సిబ్బంది అవునండి, ముఖ్యంగా మన కమిటీ సభ్యులు అందరూ కూడా మరి పనిచేస్తున్న కోరుతున్నాను. అంగన్వాడీ వర్కర్లు కనీస వేతనం 26,000 చెల్లించాలని, అంగన్వాడీల సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీల సమ్మె కొనసాగుతుంది. అందులో భాగంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో సమ్మె ఉధృతంగా కొనసాగుతుంది. అంగన్వాడీ జిల్లా కార్యదర్శి దుర్గా వీరలక్ష్మి ఆధ్వర్యంలో ఉదయం 9 గంటల నుండి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీల 3 రోజు నిర్వధిక సమ్మె ప్రారంభమైంది. అందులో భాగంగా రామచంద్రపురం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా రామచంద్రపురం, గంగావరం మండలాలకు సంబంధించి
అంగన్వాడీల పెద్ద సంఖ్యలో సమ్మె శిబిరానికి చేరుకున్నారు. ఈ సమ్మెని ఉద్దేశించి కాంగ్రెస్ నాయకులు చిట్టిబాబు మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించి సమ్మెని త్వరగా విరమింపచేయాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు తెలంగాణ కంటే అదనంగా అంగన్వాడీలకు వేతనాలు చెల్లిస్తాను అన్న హామీని నిలబెట్టుకోవాలన్నారు. సమ్మెలో అంగన్వాడీ జిల్లా నెంబర్ వాసంశెట్టి సూర్యకుమారి, మండల అధ్యక్షులు విజయలక్ష్మి, శ్రీదేవి, సెక్టార్ లీడర్స్ జహీరా, దుర్గా, జి వెంకట రత్నం, ఈ గొంతిదేవి, వీరావేణి, సత్యావతి మరియు అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు ఇటు వచ్చండి అంటారు. రామవరంలో 10 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు పూజ చేసిన ఎంపీపీ రామవరం గ్రామంలో స్థానిక గ్రామ పంచాయతీ 1వ వార్డులో మండల ప్రజా పరిషత్ 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టే 10 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు అనపర్తి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు అన్సూరి సూర్యనారాయణ గురువారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సూర్యనారాయణ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోని గ్రామాల అభివృద్ధి సాధిస్తున్నాయని, ముఖ్యమంత్రి గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయలేని సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే గ్రామాల అభివృద్ధికి కూడా నిధులు మంజూరు చేయడం వలన గ్రామాలలో అభివృద్ధి సాధ్యమవుతుందని, వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని సూర్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో అనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ సబ్బిళ్ల కృష్ణారెడ్డి, సర్పంచ్ గిరాడ గంగా భవాని, ఎంపీటీసీలు నల్లమిల్లి భాగ్యలక్ష్మి, గొరుగురు గౌతమి, పంచాయతీ వార్డు సభ్యురాలు నల్లమిల్లి సంధ్య, మండల పార్టీ అధికార ప్రతినిధి నల్లమిల్లి వెంకటరామరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు మేడపాటి వాసు, పార్టీ నాయకులు నల్లమిల్లి వెంకటరెడ్డి, నల్లమిల్లి గోవిందరెడ్డి, పడాల సత్తిరెడ్డి, నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి, లంకపెద్ద సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
గమనం అయిపోవాలి, డబ్బులు జాలప తప్పు ఇవ్వాలి, నాకు 5 రూపాయలు వచ్చి రావాలి. ఇది కొడే రండి గోవింద బా బాస్ అలాగే ఎవరా గోవింద బా నూతన వరివాడికి శ్రీకారం చుడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన వాల్యూ జోన్ హైపర్ మార్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయడం సంతోషంగా ఉందన్నారు సినీ హీరో నందమూరి బాలకృష్ణ. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో అతిపెద్ద అవుట్లెట్ మాల్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ను సినీ హీరో బాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రిటైల్ వాణిజ్య వ్యవస్థ సరికొత్త రూపు సంతరించుకుంటుందన్నారు. వర్తక వాణిజ్యాలలో సుదూర దృష్టి కలిగిన పి వెంకటేశ్వర్లు, ఎస్ రాజమౌళి, టి ప్రసాదరావు, దివంగత పి సత్యనారాయణ క్రియాశీలక సారథ్యంలో హైదరాబాద్ ప్రాంతంలో వాల్యూ జోన్ హైపర్ మార్ట్ రూపుదిద్దుకోవడం ఆనందంగా ఉందన్నారు. హైపర్ మార్ట్ లాంచ్ చేయడానికి శ్రీ నందమూరి బాలకృష్ణ గారు వచ్చారు. మా బ్రాండ్ అంబాసిడర్ చాలా ప్రౌడ్గా చెప్పబోతున్నాము. ఆల్రెడీ యాడ్స్ చేసి చాలా మందికి ఇన్స్పిరేషన్గా చాలా మంది రీల్స్ చేస్తున్నారు. అలాగే ఈరోజు వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ సార్. మీ టైం తీసుకొని వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. సో అలాగే సార్ నందమూరి సార్ మీకు ఎలా అనిపించింది వాల్యూ జోన్ అండ్ ప్లీజ్ మీ ఫీలింగ్స్? గర్వంగా ఉంది, ఎందుకంటే ఇట్స్ ద ఫస్ట్ ద బిగ్గెస్ట్ అవుట్లెట్ మార్ట్ హైదరాబాద్. అంటే ఈ టైప్ మనం జనరల్గా నేను విదేశాలు వెళ్ళినప్పుడు అక్కడ అమెరికాలో లేకపోతే ఇంగ్లాండ్లో అక్కడ అంటే ఊరి బయట అక్కడ పరిసరాల్లో మనం అటువంటి అవుట్లెట్ మాల్స్ మార్కెట్ మనం చూడటం తటస్థించింది. అటువంటిది వాళ్ళ ఇక్కడ హైదరాబాద్ ఎంతో ఫాస్ట్ గ్రోయింగ్. ఏదైనా ఈ దేశంలో ఎనీథింగ్ హ్యాపెనింగ్ సిటీ అంటే ఇట్ ఈస్ హైదరాబాద్. సో హైదరాబాద్ మొత్తం అంతా విస్తరిస్తుంది, పట్టణం అంతా కూడా. ఆనాడు మరి ఎంతో దూరదృష్టితో ఆనాడు అన్ని రంగాల్లో కూడా హైదరాబాద్ను అభివృద్ధి చేయాలన్న ఆశతో ఆనాడు సైబరాబాద్ సిటీ అయితేనేమి, లేకపోతే మిగతా హైటెక్ అయితేనేమి, కన్వెన్షన్ సెంటర్స్ అయితేనేమి, ఇలా అన్ని రకాలుగా ప్రపంచపు పారిశ్రామికవేత్తలను అయితేనేమి, లేకపోతే టూరిస్టుల్ని అందరిని కూడా ఆకట్టుకునే విధంగా ఇవాళ మనం ఇండియాలోనే ఉన్నామా అన్నంత ఒక భ్రాంతి కలిగించే ఒక పట్టణంలో తయారు చేయాలి, ఈ ప్రాంతాన్ని తయారు చేయాలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు బీజం వేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా అలాగే ఈ అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది. అభివృద్ధి అనేది ఒకసారి పడ్డాక బీజం అది ఆగేది కాదు, ప్రాసెస్ ఇట్స్ అన్స్టాపబుల్ ఈ అభివృద్ధి అనేది. సరే అటువంటిది ఇవాళ మనం చూస్తున్నాం దైనందిన కార్యకలాపాల్లో ఇప్పుడు సతమతం అవుతూ ఈ సినిమా అనే ఒక దీన్ని కూడా ఒక వినోదంగా ఎంచుకున్నారు జనం. సినిమా అన్న దాన్ని కూడా ఎంచుకున్నప్పుడు మన సినిమా ఎలా ఉండాలని మేము ఆలోచించాలి. అంటే సినిమా దానివల్ల జనానికి ఎలా ప్రేరేపితం చేయాలి, ఎలా ప్రభావితం చేయాలి వాళ్ళని అన్నది రకరకాల సినిమాలు తీయడం, అలాగే వాటిని ప్రజలు ఆదరించడం. ఇప్పుడు అఖండ కానివ్వండి, లేకపోతే వీరసింహారెడ్డి కానివ్వండి, లేకపోతే ఒక భగవంత్ కేసరి కానివ్వండి, ఇలాంటి మంచి అలాగే సినిమా లాంటిదే వాళ్ళ షాపింగ్ మాల్ కూడా వాళ్ళు చూస్తున్నాం దైనందిన కార్యకలాపాల నుంచి. ఇంకా అంత దూరం వెళ్ళదులే. నువ్వు ప్రెస్సా నువ్వు ఫ్యానా? రెండా? అంటే నాకు అలా అర్థం కదా, ప్రెస్ అడుగుతున్నారా ఫ్యాన్? అంతా కాదండి, అన్నీ ఇప్పుడు రెండు గౌరవించాలి. అంటే నేను అదృష్టవంతుడిని మా తరం. ఇప్పుడు వెంకటేశ్వర కానివ్వండి, లేదా రాజమౌళి గారు కానివ్వండి. ఎందుకంటే మేమంతా ఆ తరం చూసాం, మా ముందు తరం మేము, మా తరం తర్వాత ఇక ముందు తరం కూడా చూస్తున్నాం. సో అట్లాని కాదు, వాళ్ళ మన పెంపకంలో ఉంటుంది. ఆ పెంపకంలో ఏది ఉన్నా అన్నీ కూడా ఏదన్నా కొంచెం ఎక్కుతుంటే మొహం కొట్టేస్తుంది. ఆ తీపి కానివ్వండి ఏదైనా. సో ఏదైనా అన్నీ అలాగే ఉండాలి. వాళ్ళ ఇష్టాలు మన కాదన్నా. ఇప్పుడు యూత్ కూడా ఎంత సెన్సిటివ్గా ఉందో మనం చూస్తున్నాం. ప్రతి దానికి వాళ్ళు ఎంతో సెన్సిటివ్గా ఉంటున్నారు. సో రెండు మన పెంపకంలో లోపం లేకుండా, వాళ్ళ అభిష్టాలకు మనం వ్యతిరేకంగా వెళ్లకుండా ఎంతవరకు
వాళ్ళకి మనం లీనియన్స్ ఇవ్వాలి, అంతవరకు ఇచ్చుకుంటూ మనం పెంచుకొని మన దృష్టం కలిసి రాకపోతే మన కర్మ. ఫస్ట్ బ్రాంచ్ అన్నవాళ్ళు ఎప్పుడు కొత్తదనాన్ని కాదనరు, కావాల్సింది కాదనరు. కొత్తదనాన్ని నేను చెప్పట్లా, కావాల్సింది ఎప్పుడో ముందు చూపుతో ముందు దృష్టితో నాన్నగారి నుంచి కూడా నేను చెప్పాను. సినిమా నుంచి కూడా ఆయన ఎప్పుడు 10 ఏళ్ళ ముందు ఆలోచించేవారు. ఆయన 10 ఏళ్ళ ముందు ఎలా ఉండాలి. ఇప్పుడు బంజారా హిల్స్లో మేము క్యాన్సర్ హాస్పిటల్ కట్టాము జూబ్లీస్లో. ఏమున్నాయి అప్పుడు బండలు, ఇక్కడ కడుతున్నారు ఏంట్రా ఆయన క్యాన్సర్ హాస్పిటల్ అన్నారు. నా ఇల్లే ఉంది అక్కడ కట్టాము జూబ్లీస్. మొట్టమొదటి ల్యాండ్ మార్క్ హౌస్ అది, నేను ఉంటున్న ఇల్లు. ఇప్పుడు ఇదంటే ఇక్కడ కడుతున్నారు ఇల్లు అనుకున్నాను. అవి ఏముండేవి రోడ్ల అన్ని కచ్చా రోడ్లు, పాములు అన్నీ అటు ఇటు తిరుగుతూ ఉండేవి, రాళ్ళు రప్పలు. మరి ఇవాళ 1 ఆఫ్ ద టాప్ అలా పెంచుకుంటూ పోయింది. నీట్ అని మొత్తం విస్తరిస్తుంది హైదరాబాద్. అదే చెప్పే కదా బాయ్, హ్యాపీ ప్లేస్ ఈ ప్రపంచంలో ఏది ఉందంటే ఇట్ ఈస్ హైదరాబాద్. సో బ్రహ్మాండం పార్కింగ్ స్పేస్ ఉంది, బ్రహ్మాండంగా ఈ అవకాశాన్ని ఇచ్చేది ఇటువంటి మంచి వినూత్నమైన ఆలోచన. సో ఇట్స్ నాట్ ఎక్స్పెరిమెంట్, బట్ ఎక్స్పెరిమెంట్ అనేది ఏంటంటే మనం చేస్తే అది సక్సెస్ అవుతుందా. కడప జిల్లా ఒంటిమిట్ట షాదీఖానాలో వాలంటీర్లకు వస్త్రాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ నెల 21వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వాలంటీర్లకు వస్త్రాలను పంపిణీ చేసిన రాజంపేట శాసనసభ్యులు మేడ మల్లికార్జున్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీ ముఖ్యమంత్రి పుట్టినరోజు, వాలంటీర్లు అందరూ ఈ దుస్తులు వాడాలని, జగనన్నకు ఆ రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆనందంగా వాలంటీర్లు ఉండాలని ఈ రోజు మా సొంత నిధులతో వాలంటీర్లకు దుస్తులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. పాల్గొన్న రాష్ట్ర గిడ్డంకుల శాఖ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, వైసీపీ మండల అధ్యక్షుడు గజ్జల శ్రీనివాసరెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు బ్యాంకు శివారెడ్డి, భారీగా వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ విషయంలో మనం ఎత్తుకుంటే కరోనా టైంలో 2 సంవత్సరాల కాలంలో ఎంత ఇబ్బందులు పడినామో ప్రజలు, ప్రతి ఒక్కరు ఎన్ని అవసరం పడినారో మనకు అందరికీ తెలుసు. ఆ టైంలో వాలంటీర్ వ్యవస్థ అనేది లేకుండా పోయింటే మనకు అసలు కొన్ని లక్షలాది మనం పోగొట్టుకోవాల్సిన రోజులు ఆ రోజు మనం చూసాం. కానీ ఎక్కడ కూడా ఆ వాలంటీర్ వ్యవస్థ ఉండాలి కాబట్టి క్షణాల్లో ఎక్కడ ఏ ఇంట్లో వారు కరోనా బారిన పడ్డారు అని చెప్పి వాలంటీర్ ద్వారా అధికారులు చేరజేయడం, అధికారులందరూ కూడా అప్రమత్తమై వారిని ఆరోగ్య సిబ్బంది ద్వారా తీసుకెళ్లడం, ఇవన్నీ కూడా మన వాలంటీర్ వ్యవస్థ ద్వారానే స్టార్ట్ అయ్యి కలెక్టర్ వరకు, ఎమ్మెల్యే వరకు, చీఫ్ మినిస్టర్ వరకు కూడా ఫస్ట్ స్టార్ట్ అయ్యేది మనకు వాలంటీర్ వ్యవస్థ ద్వారానే స్టార్ట్ అయ్యి చీఫ్ మినిస్టర్ అందరం కలిసి కూడా ఆ ప్రజలను ఆదుకొని ఈ రోజు ఆరోగ్యంగాను ఒక మంచి రాష్ట్రంగాను ఈ రోజు అందరినీ కాపాడుకొని మనం చేయగలిగామంటే కరోనా టైంలో వాలంటీర్ వ్యవస్థ అంత అద్భుతంగా పనిచేసిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను మీకు. కాబట్టి అదే కాకుండా ఈ మధ్య కాలంలో మరిన్ని కార్యక్రమాలు, మనం సంక్షేమ కార్యక్రమాలు అందించాలంటే ప్రతి ఒక్క వారికి కేటాయించిన 50 ఇళ్లలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం ఈ రోజు క్షుణ్ణంగా జల్లెడ బట్టి వారికి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా తెలుసుకోవడం, ఏ రోజుతో ఆ రోజు అవన్నీ కూడా పై లెవెల్కు వారు అప్లోడ్ చేయడం, వారి సమస్యలు తీర్చడం, ఇవన్నీ కూడా మనం ఈ 4 సంవత్సరంలో చూసాం. అలాగే అయినా కూడా ఎక్కడో కొంత లోపాలు ఉన్నాయి. సంక్షేమ కార్యక్రమాలు ఫుల్గా ఇవ్వలేకపోతున్నాం. 99% అన్ని కూడా మనం అందిస్తున్నాం ప్రజలకు. కానీ కూడా అక్కడ కూడా టెక్నికల్ ప్రాబ్లం అయ్యి ఏదో ఒక చిన్న ప్రాబ్లమ్స్ తో అక్కడ మనకు ఇవ్వలేకపోతున్నాం, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించలేకపోతున్నాం. అలాగే కొంతమంది పిల్లలకు సర్టిఫికేట్ లేక కొన్ని ఇబ్బందులు పడుతున్నాం. ఇవన్నీ కూడా సరి చేసేదానికి జగనన్న సురక్ష కార్యక్రమం పెట్టి 1 నెల కాలంలో అందరూ కూడా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా జల్లెలు బట్టి అధికారులు, వాలంటీర్లు అయితే వాలంటీర్ దగ్గర నుంచి సీఎం వరకు కూడా అందరూ కూడా పాల్గొని అక్కడ అధికారులు, అట్లా మన ప్రజానాయకులు అందరూ కూడా కష్టపడి వారికి ఉన్న సమస్యలన్నీ కూడా 11 రకాల సర్టిఫికెట్లు గ్రామ జగనన్న సురక్ష ద్వారా ప్రజలకు పూర్తి ఉచితంగా అందించడంలో ప్రధాన పాత్ర వాలంటీర్లు పోషించారని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే జగనన్న ఆరోగ్య సురక్ష
అది కూడా సేమ్ ఇదే 1.5 నెల కాలంలో ప్రతి ఒక్క ఇంట్లో ఆ గ్రామంలో ఆ ఇంటిలో ప్రతి 5 మంది సభ్యులు ఉంటే 5 సభ్యులకి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆరోగ్య సమస్యలు ఏమని చెప్పి అక్కడ ఆరోగ్య సిబ్బంది అక్కడ వాలంటీర్ సిబ్బంది ఇద్దరు కలిసి ఆ ఇంటిని సర్వే చేసి పలానాలకు ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యను ఈ విధంగా మనం తీర్చాలని చెప్పి ఆ 45 రోజుల కాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవన్నీ కూడా మనం చేశామని చెప్పి ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా చేశామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాలంటీర్ వ్యవస్థకు ఒక ఏదో విధంగా మా సొంతంగా మా కన్స్ట్రక్షన్ ద్వారా ఎంతో కొంత చేయాలని చెప్పి మీకు తెలియజేస్తూ ఈ రేపు రాబోయే మనకు రేపు 28వ తేదీన మన ముఖ్యమంత్రి గారు బర్త్డే సందర్భంగా మీకు అందరికీ వాలంటీర్లకు 2 జతల బట్టలు మా కన్స్ట్రక్షన్ ద్వారా ఇవ్వాలని చెప్పి అట్లా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ 21వ తేదీ బర్త్డేకి ఈ రోజు ఎందుకు ఇస్తున్నారనేది అనవచ్చు, కానీ ముందస్తుగా ఎందుకంటే అన్ని మండలాల్లో అదే రోజు నేనే రావాలి కాబట్టి ఇవ్వలేదు కాబట్టి అందుకని ముందస్తుగానే మీకు ఇస్తున్నాం. మీరు బట్టలు ఆ రోజు తీసుకుని ఆ రోజు జగన్ బర్త్డే రోజు మీరు ఆ బట్టలు కట్టుకోవాలని చెప్పి అందుకని ముందుగా ఇస్తున్నాను. ఎందుకంటే రాజకీయంగా ఆలోచిస్తాం, రాజకీయంగా ఒక చోట ఆ ప్రోగ్రాం. మంచిర్యాల జిల్లా చెన్నూరులో రెక్కాడితేగాని డొక్కాడని అణకారిన గిరిజన ఎరుకల కులస్తులైన ఎల్లక్క లక్ష్మణ్లపై చెన్నూరు ఫారెస్ట్ సెక్షన్ అధికారి బాలకృష్ణ చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలంగాణ ఎరుకల ప్రజా సమితి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ఉండ్రాల ఎల్లయ్య తెలిపారు. అమాయకులైన ఎల్లక్క లక్ష్మణ్లపై గతంలో జరిగిన దాడిపై అధికారిని ప్రశ్నించినందుకే కాకుండా ఇతరుల చేన్లో చనిపోయిన పంది విషయంలో మీరే చంపారని కేసు పెట్టి బెదిరించి గతంలో బంధించి మూత్రం పోసుకునేటట్లు చితకబాది బూతులు తిడుతూ గాయాలయ్యేంత కొట్టి గతంలో బైక్ లాక్కుని అది ఇవ్వాలంటే 25,000 రూపాయలు లంచం తీసుకుని ఇప్పటి వరకు బైక్ ఇవ్వలేదని ఇంకా లంచం కావాలని వేధిస్తున్నారని, వీరిపై దాడిని చూసిన లక్ష్మయ్య మరియు ఇతర సాక్షులపై సైతం దాడి చేశాడని, ఈ విషయంలో అధికారులు స్పందించి ఫారెస్ట్ సెక్షన్ అధికారి అయిన బాలకృష్ణపై తగు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఎరుకల కులస్తులంతా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎరుకల సంఘం నాయకులు బాధితులు పాల్గొన్నారు. మళ్ళీ ఆఫీస్కి వచ్చి నాకు ఇస్తా అన్నాడు. ఆడికి వచ్చి మన కొట్టిర్రు, నమ్మించి కొట్టిర్రు. మరి 8 మంది కొట్టిర్రు. మళ్ళీ 8 మంది కొట్టి మన ఫారెస్ట్ అధికారులు కొట్టిర్రు. 8 మంది మా అమ్మని కొట్టిర్రు, మా కాకని కొట్టిర్రు, ముగ్గురిని కొట్టిండు. 25,000 లంచం ఇచ్చిన, మళ్ళీ ఇంక 20,000 అడుగుతాడు. కేసు మేము పెట్టలేదు. కేసు పెట్టి ఇస్తలేడు. ఆడికి పోలీస్ స్టేషన్కి పోని ఇస్తలేరు. అడ్డ తిరుగుడు ఫారెస్ట్ వాళ్ళు పట్టించుకుంటలేదు. మన పోలీసులు కూడా పట్టించుకోలేదు. ఆమెలే సత్తే 2 సార్లు అయితే మరదెంగిండు. పోయిన ఉరికినాక నా కొడుకుని పొల్లు కొట్టిండు. నన్ను నువ్వెందుకు వస్తున్నావు అని నన్ను కూడా కొట్టినాక నేను అన్న ఎందుకు కొడుతున్నా సార్, కొట్టకు సార్, దండం పెడతా సారు నీకు మొక్కుతా సార్ అని అలా అందరి మీద కాళ్ళ మీద పడ్డా కూడా వదలలేదు. మేము ఇక్కడి నుంచి వచ్చిండు బీఆర్ రోడ్కి వచ్చి పిల్లలు వడగొట్టినాక నాకు మనవడు పోయి కాళ్ళు పట్టి మొక్కినాక సార్ నా బండి ఎన్ని రోజులు గోజ వంచుకుంటారు సార్, 3 నెలలు అయింది సార్ అని, నాకు బండి లేకపోయా ఏం లేకపోయా మేము పందుల వ్యాపారం చేసుకుని బతుకుతాం సార్ అని నాకు మనవడు అన్నందుకు, అరే నువ్వు బండి ఇస్తా, నువ్వు వేరే పెద్ద మనిషిని తీసుకొచ్చుకోరా, నీ బండి ఇస్తానని అన్నాడు సార్. బండి ఇస్తానని అన్నాక సరే సార్ అన్నాడు. ఉరికిన వాళ్ళే నువ్వు ఇక్కడికి రారా అన్నాడు. అక్కడ కూర్చుండ పెట్టిండు. ఇంట్లోకి వేయి తీసుకుపోయిండు. గబ్బ 8 మనుషులు మా పండ పెట్టి తొక్కినగైనా మమ్మల్ని పోలీసు వాళ్ళు గోడ మీద చూసినైనా వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా పట్టించుకోలేదు మమ్మల్ని. అయితే ఇది మన ఫారెస్ట్ అధికారులు మా ఎరకల జాతికి చెందిన వ్యక్తిని లక్ష్మీ అనే ఆయనని ఉండ్రాల లక్ష్మీ అనేటైనని మన 3 నెలల క్రితమే మన అది అడవి పంది పడ్డదని తీసుకెళ్ళి కొట్టారు. ఈ పంది ఎట్లా తెచ్చినామని మేము అడిగితే, మేము రైతులు కరెంట్ వేస్తే మేము కొనుకొచ్చుకొని మేము తినటోళ్ళం కాబట్టి, ఎరకల వాళ్ళం కాబట్టి మేము తినటోళ్ళం కాబట్టి తెచ్చుకొని మేము కోసుకుంటానికి తినటానికి తెచ్చుకున్నాం అని చెప్తే ఫారెస్ట్ అధికారులు రావంగా బాలకృష్ణ అనే వ్యక్తి రావంగా రోడ్డు పొంటే పట్టుకొని వెళ్ళిపోవంగా, సార్ మరి మేము ఏం చేస్తాడు సార్, మరి ఏదో తెలియక కొనుక్కున్నాం సార్ అంటే, లేదు ఆఫీస్కి వెళ్ళి మాట్లాడదాం ఏది ఉన్నా కానీ అని చెప్పి ఆఫీస్కి తీసుకొచ్చి
ఆ పందిని ఆ పక్కన పెట్టేసి మా వ్యక్తిని 8 మంది పొట్టు బాగా దెబ్బలు కొట్టి తీసుకెళ్ళి రూమ్లో వండబెట్టి ఆ పందిని దూరంగా కాలబెట్టిరట. కాలబెట్టి మళ్ళీ మేము వచ్చి ఎందుకు కొట్టిరు సారు అంటే మా ఆఫీసు మా ఇష్టం, మా పంది మా ఇష్టం, మేము మా అడవి జీవరాశిని చంపేస్తే మేము ఇట్లనే కొడతామంటే మరి కరెంటు వేసిన వాళ్ళని రైతులని వాళ్ళని అడగాలి కదా సార్. వాళ్ళ అంశం ఖరాబ్ అయితేనే కదా వాళ్ళు అది పని చేసింది. వాళ్ళని అడుగుర్రి సార్. మరి ఏదో కొనుక్కున్న వ్యక్తి, ఏదో తెలియక కొనుక్కున్న వ్యక్తికి ఇంత నిర్ణయం, డబ్బులు పెట్టి కొనుక్కున్న వ్యక్తికి ఇంత నిర్ణయం ఎట్లా చేస్తారు సార్ అంటే మేము ఏమన్నా కోర్టులో చేసుకుంటాం, మేము కేసు చేసుకుంటామని చెప్పారు. 3 నెలల క్రితం. 3 నెలలు అయిపోయినాక కూడా మేము మళ్ళీ మధ్యలో ఒకసారి పోయి కలిస్తే మాకు 25,000 డబ్బులు కట్టండి, మీ మీద కేసు లేకుండా మీ బండి మీకు ఇస్తామని చెప్పారు. మా 25,000 మరి కడతాం సార్, మరి బైక్ ఇవ్వండి, మాకు ఏం కేసు చేయకుండా సార్, మరి ఏదైనా ఉంటే పేపర్ చూడండి సార్ అని చెప్పినాం. ఆ 25,000 తీసుకున్నారు. డబ్బులు 25,000 తీసుకొని పేపర్ ఇవ్వలే, మాకు బైక్ ఇవ్వలే, ఏమి ఇవ్వలే. మళ్ళా ఒక 3 నెలలు అయిపోయినాక మేము నిన్న మధ్యాహ్నం పొద్దున సార్ మాకు రోడ్డు మీద అక్కడ కలిస్తే సార్ ఏమైంది సార్, మేము పేదోళ్ళం ఎరకల వాళ్ళమని దయాదండం అని అడిగితే సరే మేము చూసి ఇప్పుడు చెప్తా అని ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం పిలిచి ఆఫీస్కి రాండి బైక్ ఇస్తామని పిలిచి మమ్మల్ని రోడ్డు మీద ఆగి అడుగుతావా, అడిగే అర్హత మీకు ఎవరు ఇచ్చిర్రు, మేము పారాస్ అధికారులు, మేము గవర్నమెంట్ నుంచి ఉన్న వాళ్ళమని మా మీద దాడి చేసి ఆడవాళ్ళని చూడకుండా మగవాళ్ళని చూడకుండా 8